Hey guys, welcome back again. So ఇవాళ లాంగ్ వీడియోలో చికాగో రివర్కి పార్ట్ 2 చేయబోతున్నాను. అలాంగ్ ది చికాగో రివర్ మనకైతే 37 మూవబుల్ బ్రిడ్జెస్ అయితే ఉంటాయి. లాస్ట్ వీడియోలో నేను ఒక 2 ఏమో చూపించినట్లున్నాను. అండ్ ఈ వీడియోలో మీరు వెల్ స్ట్రీట్, ట్రంప్ ద ఇంటర్నేషనల్ హోటల్, అలాగే లండన్ హౌస్ అండ్ చికాగో రివర్ యొక్క మ్యూజియం ఇలాంటివన్నీ చూడొచ్చు. సో అమ్మ వాళ్ళు బోట్ ఎక్కుతున్న వీడియో నేను లాస్ట్ వీడియోలో పోస్ట్ చేయలేకపోయాను. సో ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. ఫైనలీ అమ్మ వాళ్ళు క్రూజ్ అయితే ఎక్కేశారు అండ్ దే ఆర్ గోయింగ్. చికాగోని విండీ సిటీ అని కూడా అంటారు. అండ్ ఇక్కడ చాలా కల్చరల్ అట్రాక్షన్స్, ఎక్సలెంట్ షాపింగ్ మాల్స్, ఆర్ట్ సీన్స్, ఇంట్రెస్టింగ్ ఆర్కిటెక్చర్ చాలా ఉంటాయన్నమాట. సో యూఎస్కి వచ్చే ప్రతి ఒక్క విజిటర్ని ఇది చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంది. లాస్ట్ లాంగ్ వీడియోలో నేను 2 స్ట్రీట్స్ చూపించాను అనమాట. ఇలా బోట్ రైడ్లో వెళ్తున్నప్పుడు అవేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇవాళైతే మనం వెల్ స్ట్రీట్తో స్టార్ట్ చేయబోతున్నాం. మా అమ్మ మంచిగా ఎంజాయ్ చేస్తుంది. సో ఈ బ్రిడ్జ్ వచ్చేసి డౌన్ టౌన్ చికాగోలో ఉంటుంది. 1922లో దీన్ని బిల్డ్ చేశారు. డబుల్ డెక్కర్ బస్ లాగా ఈ బ్రిడ్జ్ కూడా డబుల్ డెక్డ్ అనమాట. కింద వచ్చేసి 3 lanes ఆఫ్ ట్రాఫిక్ విత్ సైడ్ వాక్స్ అయితే ఉంటుంది. చికాగో డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ దీన్ని 2012-13లో కంప్లీట్లీ రీబిల్డ్ చేసింది. ఇక్కడ కనిపిస్తున్న పోర్టర్ అనేది ఒక క్లాసీ బార్ అండ్ రెస్టారెంట్. మై మామ్ ఇస్ chilling guys. మీరు ఇప్పుడు చూస్తున్న బ్రిడ్జెస్ని బాస్కిల్ బ్రిడ్జెస్ అంటారనమాట. అంటే కౌంటర్ వెయిట్ ద్వారా దీన్ని రైజ్ చేయొచ్చు లేదా లోవర్ చేయొచ్చు. నెక్స్ట్ మనం చూడబోయేది వచ్చేసి కిన్సీ స్ట్రీట్. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ సింగిల్ లీఫ్ బాస్కిల్ బ్రిడ్జ్. ఎప్పుడైనా పెద్ద పెద్ద షిప్స్ వచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్ సీసా లాగా పైకి రైజ్ చేస్తారనమాట. నెక్స్ట్ మనం చూడబోయేది వచ్చేసి డ్యూసిబుల్ బ్రిడ్జ్. దీన్ని మిచిగన్ అవెన్యూ బ్రిడ్జ్ అని కూడా అంటారు. ఇది కూడా ఒక బాస్కిల్ బ్రిడ్జ్. అండ్ ఇటు చూస్తే మెక్కార్మిక్ బ్రిడ్జ్ హౌస్ అండ్ చికాగో రివర్ మ్యూజియం. రివర్ లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తే ఈ బిల్డింగ్ లో 5 stories ఉంటాయి. అంటే 5 levels అయితే ఉంటాయి. ఈ రివర్ మ్యూజియంలో హిస్టరీ ఆఫ్ చికాగో రివర్ అండ్ సిటీలో దానికి ఉన్న ఇంపార్టెన్స్ అండ్ సిటీలో ఉన్న బ్రిడ్జెస్ అన్నిటి గురించి ఉంటుంది. అండ్ ఇట్ సైడ్ కనిపిస్తున్న ఫస్ట్ లేడీ అనేది ఒక రివర్ క్రూజ్ అన్నమాట. నెక్స్ట్ మనం చూస్తున్నది స్టేట్ స్ట్రీట్. దాన్నే బటాన్ కొరెగిడర్ మెమోరియల్ బ్రిడ్జ్ అని కూడా అంటారు. దీన్ని 1939లో స్టార్ట్ చేశారు. బట్ World War II వల్ల మెటీరియల్ షార్టేజ్ వచ్చి 1949 వరకు దాన్ని కంప్లీట్ చేయలేకపోయారు. World War IIలో జరిగిన బ్యాటిల్ ఆఫ్ బటాన్ అండ్ కొరెగిడర్లో ఫైట్ చేసిన బ్రేవ్ అమెరికన్ అండ్ ఫిలిపినో సోల్జర్స్కి హానర్గా ఈ నేమ్ అయితే వచ్చింది బ్రిడ్జ్కి. ఎమర్జెన్సీ రిపేర్స్ వల్ల దీన్ని టెంపరీగా క్లోజ్ చేశారు. మేబీ నవంబర్లో అలా ఓపెన్ చేయొచ్చంట. నెక్స్ట్ మనం చూస్తున్నది వచ్చేసి మెరీనా సిటీ. ఇది ఒక మిక్స్డ్ యూజ్ కాంప్లెక్స్ అనమాట. అంటే బోత్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ పర్పస్కి బిల్డింగ్. నెక్స్ట్ మనం ఇక్కడ ట్రంప్ అని చెప్పి చూస్తున్నాం కదా. ఇది ఒక ఇంటర్నేషనల్ హోటల్ అండ్ టవర్. సో ఇట్ ఈస్ నేమ్డ్ ఫర్ అమెరికన్స్ ప్రెసిడెంట్ సర్ డొనాల్డ్ ట్రంప్. దీన్ని డిజైన్ చేసింది ఆడ్రియన్ స్మిత్ అని చెప్పి ఒక ఆర్కిటెక్ట్ అనమాట. ఇది ఒక 100 story స్ట్రక్చర్ అనమాట. అంటే 100 levels ఉంటాయి. అండ్ దీని హైట్ వచ్చేసరికి 1388 feet. అండ్ ఈ ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ అనేది చికాగో రివర్ మెయిన్ బ్రాంచ్ పక్కనే ఉంటుంది.
హౌస్ అండ్ రాయల్ సొనెస్టా అనేవి కూడా హోటల్సే. Each patio is the exact same height. ఫైనల్లీ ఈ చికాగో రివర్ ట్రిప్ అయితే ఎండింగ్కి వచ్చేసింది. వర్చువల్గా ఎక్స్ప్లోర్ చేసినా కూడా నాకైతే రియల్గా చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. మీకు కూడా ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకా నా వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.